హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. 'అచలకేల' సెకండ్ సీజన్ 'నందిని' 137వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. వయసు చిన్నదే అయినా, అతడు తన స్నేహితుడే అయినా, పెళ్లి అయి ఒక ఇంటికి ఇల్లాలు అయిన హుందాతనం కాబోలు అమర్‌ని పట్టించుకోనట్లుగానే ఉండేది. ఒకరోజు అమర్ కాలేజీకి వెళ్ళి ఇంటికి వస్తూ ఉన్నాడు. రోడ్డుపై ఆటో దిగి వెనకే తన స్నేహితుడు రావడంతో అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో వారి ముందు ఒక ఆటో వచ్చి ఆగింది. అందులో నుండి అమల దిగింది. వెంటనే స్నేహితుడితో మాట్లాడడం ఆపేసి అమల వైపు చూస్తూ ఆనందంగా దగ్గరికి రాబోయాడు. అంతలో అమల మాట్లాడదు, తనను పట్టించుకోదు అన్న విషయం గుర్తొచ్చి అక్కడే ఆగిపోయాడు. ఆటోవాడికి డబ్బులు ఇస్తున్న అమల చేతుల్ని చూశాడు. గాజులు పగిలి గీరుకుపోయి రక్తం అక్కడ గట్టగట్టి ఉన్నట్లుగా కనిపించింది. అమల వెనుక ఎవరైనా దిగుతున్నారేమో చూశాడు, కానీ ఎవరూ లేరు. అశోక్ కొట్టడంతో ఊరి వాళ్ళ సహాయంతో అమల ఇంటికి వచ్చిన రోజు అది. మనిషి నీరసంగా, మొహం అంతా ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి, జుట్టు అంతా రేగిపోయి, ఒంటిపై అక్కడెక్కడ దెబ్బలతో అమల అలా తనకు కనిపించగానే గుండెను మెలిపెట్టిన భావన కలిగింది. కానీ ఏం చేయగలడు తను? తన వయసు కూడా అప్పటికి కేవలం 17 సంవత్సరాలు అంతే. అమల ఆటో దిగిన తర్వాత వారి ఇంటికి చేరుకోవడానికి దూరం 300 మీటర్ల వరకు ఉంటుంది. అమల ఆటో దిగి ఎవరినీ గమనించడం లేదు. చాలా దిగులుగా, ఏదో లోకంలో ఉన్నట్లుగా ముందుకు కదులుతూ ఉంది. చూస్తుంటేనే అర్థమవుతుంది అమర్కి తను ఎంతలా బాధలా ఉందో. వారు వీరు అనుకుంటూ ఉంటే వినేవాడు అమల ఏమీ సుఖంగా లేదు అని, ఎప్పుడు అత్తవారింట్లో కష్టాలే అని. అంత చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా కనీసం సంతోషంగా అయినా ఉండి ఉంటే బాగుండేది అనుకునేవాడు. కానీ ఇలా ఒంటిపై గాయాలతో దిగుతుంది అని మాత్రం ఊహించుకోలేదు. అమలను అలా చూస్తూ ఆగడం అమర్ వల్ల కాలేదు. ఎలాగైనా అమల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ప్రయత్నించాడు. అమల నడుస్తూ ఉంటే పక్కనే వెళ్ళి నడుస్తూ ఉన్నాడు. కానీ అమల అదేది పట్టించుకోవడం లేదు. తన దారిన తను వెళుతూ ఉంది. ధైర్యం చేసి ఏదైతే అది అయింది అనుకుని, ఏమైంది అమల, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. అమర్ మాటలు తన చెవులను చేరినా స్పందించాలని అనిపించలేదు అమలకు. అమల పలకదు అని తెలిసి కూడా మళ్ళీ అడిగాడు. అమల, నాతో మాట్లాడవా? ఏం జరిగిందో చెప్పవా ప్లీజ్? నిన్నెలా చూడలేకపోతున్నాను అని అన్నాడు అమర్. అమర్ వైపుకు తల ఎత్తి చూసింది. ఆ కళ్ళలో ఇష్టం, ఏమీ చేయలేని నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి అమర్కి. 2 క్షణాలు అమర్ని అలాగే చూసి కళ్ళల్లో నీళ్లు నిండుకోవడంతో అతని రూపం మసకబారినట్లు కనిపించగానే చూపు తిప్పుకుని వడివడిగా అడుగులు వేస్తూ అమర్కి తనను చేరుకునే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. కాస్త వేగంగా నడిస్తే అమలను చేరుకోగలడు, కానీ అమలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్కడే ఆగిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే అమల ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఏరా అమర్, కాలేజీకి పోలేదా? ఎగ్జామ్స్ కూడా దగ్గర పడినట్లు ఉన్నాయి, ఇలా తిరుగుతున్నావేంట్రా అంటూ ఎవరో అమర్ని అడుగుతూ ఉండడంతో అటువైపుకు చూపు మరల్చింది. ఇంటి బయటే దిగులుగా కూర్చున్న అమల. పనుంది, అందుకే పోలే అని సమాధానం చెప్తూ ఉన్నాడు అమర్. స్కూల్కి వెళ్ళడానికి తయారయ్యి అప్పుడే బయటికి వచ్చిన అరుణ అమర్ మాటలు వింటూ అమల వైపుకు చూసింది. అక్క వచ్చిందిగా, ఇక నీకు వేరే పని ఏముంటుందిలే, ఏంటో ఈ మౌన ఆరాధన అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది అరుణ. నందినికి 1.5 సంవత్సరం వయసు అప్పుడు. నడక నేర్చి ఒక దగ్గర ఉండేది కాదు. అమల అలా ఇంటి ముందు దిగులుగానే కూర్చొని ఉంది. కలమ్మ ఇంత తినిపిస్తే తింటుంది, మళ్ళీ అలాగే గోడకు ఆనుకుని పరిసరాలను పట్టించుకోకుండా కూర్చుని ఉంటుంది.
అప్పటికి అమర్ తన ఇంటి చుట్టూ 20కి పైగా ప్రదక్షిణలు చేశాడు. సాయంత్ర సమయం అయింది. నందినిని చూసి అయినా అమలలో మార్పు వస్తుంది అనుకున్న కలమ్మ పాపని అమల వడిలో ఉంచి, అమల, నేను బయటికి వెళ్ళి వస్తాను, పాపను చూసుకో అంటూ వెళ్ళిపోయింది. అమల కాసేపు పాపను చూసుకుంది. తను ఏదో ఆటలో మునిగిపోయింది. అప్పుడే అటువైపుగా వచ్చిన అమర్ చుట్టూ ఎవరూ లేకపోవడంతో కాసేపు అలాగే నిలుచుని వారినే చూస్తూ గడిపాడు. ఎవరో వస్తున్న అలికిడి అవడంతో ఆ వీధి నుండి వెళ్ళిపోయాడు. పాప అలా ఆటలో మునిగిపోవడంతో అమల మళ్ళీ తన ఆలోచనల్లో మునిగిపోయింది. చిన్నగా గేట్ వైపుకు నడుస్తూ పరుగు అందుకుంది నందిని. ఎవ్వరూ కనిపెట్టకపోతే ఎంత దూరం అయినా వెళ్ళిపోతుంది, కానీ వెనక్కి తిరిగి చూసే అలవాటు లేదు నందినికి. దాదాపు అరగంట సమయం గడిచిపోయింది. కలమ్మ తిరిగి వెనక్కి వచ్చింది. తను వెళ్ళేటప్పుడు అమల ఎలాగైతే కూర్చుని ఉందో తిరిగి వచ్చాక కూడా అలాగే అదే స్థానంలో ఉంది. ఎక్కడా పాప కనిపించలేదు. గేట్ తీసి ఉంటే పాప ఇంట్లో ఉండదు అన్న విషయం బాగా తెలుసు కలమ్మకి. అయినా కూడా లోపలికి వెళ్ళి వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళనతో బయటికి వచ్చి అమలను పట్టుకుని కుదిపింది. ఉలికిపాటుగా ఈ లోకంలోకి వచ్చి ఏమైంది అన్నట్లుగా తల్లి వైపుకు చూసింది అమల. పాప ఎక్కడా? నీకే ఇచ్చి వెళ్ళాను కదా అడిగింది కలమ్మ. ఇక్కడే ఉందమ్మా అంటూ చుట్టూ చూసుకుంది. ఎక్కడా కనిపించకపోవడంతో పాప ఎక్కడికి పోయిందమ్మా అంటూ ఏడుపు మొహం పెట్టింది అమల. అయ్యో, నీ పరధ్యానంతో ఏం సాధిద్దామని పిల్లను కూడా పట్టించుకోకుండా ఆ బాధ ఏంటి? నందినిని పట్టించుకోకుంటే నేరుగా రోడ్ మీదకి వెళ్ళిపోతుంది. ఆటో అంటే చాలా ఇష్టం తనకు. దానికోసం ఎప్పుడు నన్ను రోడ్ మీదకి తీసుకువెళ్ళమని గొడవ చేస్తుంది. అవకాశం దొరికితే ఒక్కతే వెళ్ళిపోతుంది. నీలో మార్పు వస్తుందని పాపను అనవసరంగా నీ దగ్గర వదిలి వెళ్ళాను అంటూ ఏడుపు మొదలుపెట్టింది కలమ్మ. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 138వ భాగంలోకి వెళ్దామా? అప్పుడే అక్కడికి వచ్చిన బాలయ్య కలమ్మని అడిగి విషయం ఏమిటో కనుక్కున్నాడు. విషయం తెలుసుకోగానే కలమ్మ మీద అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అసలు నీకు బుద్ధుందా? పుట్టెడు దుఃఖంతో ఇంటికి వచ్చినప్పుడు దగ్గరుండి ఓదార్చాల్సింది పోయి పిల్లని అప్పగిస్తావా? నువ్వు ఎక్కడ ఊళ్ళో ఏలడానికి బయటికి వెళ్ళావు? వెళ్ళినప్పుడు చిన్నపిల్లను కూడా నీతో తీసుకుని వెళ్ళాలి కదా. అలా కాకుండా అమలకు ఎందుకు ఇచ్చి వెళ్ళావు? నిన్నటి నుండి ఎలా ఉందో చూస్తూనే ఉన్నావు కదా. అలాంటి పిల్లకి చిన్నపిల్లని ఎందుకు అప్పచెప్పావు అంటూ కొట్టడానికి వస్తూ ఉన్నాడు. అమల అలా ఉంటే చూసి తట్టుకోలేకనే కనీసం నందినిని చూసి అయినా మారుతుందని కావాలని వదిలిపెట్టి వెళ్ళాను అని అంది కలమ్మ. ఏడ్చావులే, అసలు నీకు బుద్ధి లేదు అంటూ కలమ్మ చెంపపై కొట్టబోయాడు బాలయ్య. అంతలో అమల వారి గొడవ పట్టించుకోకుండా బయటకు పరుగు తీసింది. ఇప్పుడు మనం చేయాల్సింది పిల్ల ఎక్కడ ఉందో వెతకడం, అంతేకాని గొడవలు పడితే పోయిన పిల్ల వెనక్కి వస్తుందా అంటూ అమల వెనకే కలమ్మ కూడా బయలుదేరింది. అమలను చేరుకొని, ఎప్పుడు పాప ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు కదా, ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఉంటుంది, ఎవరైనా చూసి ఉంటారు అంటూ రోడ్డు వైపుకు నడక మొదలుపెట్టింది. కలమ్మ వెనకే వెళ్ళింది అమల. రోడ్డు దగ్గరికి వెళ్ళి చూస్తే నందిని ఎక్కడా కనిపించలేదు. అక్కడే ఉన్న షాప్ అతన్ని అడిగారు. నాకైతే కనిపించలేదు. అయినా అంత చిన్న పిల్లలను ఎలా వదిలిపెట్టారు? రోడ్డు మీదకి వస్తే అసలు ప్రాణాలతో ఉంటుందా? అలాంటిది ఎక్కడా కనిపించడం లేదు అంటే ఎవరో ఒకరు తీసుకువెళ్ళిపోయి ఉంటారు. ఈ రోడ్డు మీద వచ్చిపోయే వాహనాలు ఎన్ని ఉన్నాయి? ఎవరో ఒకరు వారి బండ్లో వేసుకుని పోయి ఉంటారు.
ఎక్కడని వెతుకుతారు? ఇంకా పిల్ల మీద ఆశలు వదులుకోండి అంటూ అతను మాట్లాడడంతో కలమ్మ అక్కడే కూలబడింది. అతని మాటలపై అమలకు అస్సలు నమ్మకం కలగడం లేదు. అప్పటికే ఒక పాపను పోగొట్టుకుని ఉంది. ఇంకొక పాప కూడా దూరమైతే అసలు తన ప్రాణాలతో ఉండి కూడా వ్యర్థం అని అనుకుంది. నా పాప ఇక్కడే ఎక్కడ ఉంటుంది అంటూ అంతా వెతుకుతూ ఉంది అమల. వారి వెనకే అక్కడికి చేరుకున్న బాలయ్య కలమ్మని చూసి, ఇక్కడ కూర్చుని ఏడిస్తే ఏం వస్తుంది, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పదా అని అన్నాడు. ముందుకు వెళ్తున్న అమల వైపు చూసింది కలమ్మ. ఊర్లో ఎక్కడైనా ఉంటే అమలకు దొరుకుతుంది, లేకపోతే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయి ఉంటే పోలీసులకు ఎంత త్వరగా మనం చెప్తే అంత త్వరగా వాళ్ళు పట్టుకోగలుగుతారు. కాబట్టి మనం ఇద్దరం వెళ్దాం పదా అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన ఆటో ఎక్కి బాలయ్య కలమ్మ ఇద్దరూ కలిసి బయలుదేరారు పోలీస్ స్టేషన్కి. అమల ఊరంతా తిరుగుతూ వీధి వీధి వెతుకుతూ ఉంది. నందిని ఎక్కడా కనిపించకపోవడంతో పిచ్చి పట్టిన దానిలా అదే రోడ్డు పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంది. వారి ఊరు దాటాక 1 కిలోమీటర్ వరకు ఇక ఏ జన సంచారం ఉండదు. కేవలం వాహనాల రాకపోకలు తప్ప. అక్కడ కూడా నడుస్తూనే ఉంది అమల. దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు నడిచింది. ఎదురుగా ఉన్న వాహనాలు కానీ మనుషులు కానీ ఎవరూ కనిపించడం లేదు అమలకు. మసకగా కనిపిస్తున్నారు. ఎవరూ స్పష్టంగా కనిపించడం లేదు. కారణం కంటి నిండా నిండిపోయిన నీళ్లు. తన ఎదురుగా ఎవరో చంకలో పాపతో వస్తున్నట్లుగా కనిపించింది. కానీ అది ఎవరు అన్నది స్పష్టంగా తెలియకపోవడంతో నందిని అయ్యి ఉండే అవకాశం ఉందేమో అన్న ఆశతో కళ్ళలో నీళ్ళన్నీ గట్టిగా తుడుచుకొని చూసింది అమల. ఎదురుగా అమర్ నందినిని ఎత్తుకుని నడుస్తూ వస్తున్నాడు. అలా నందినిని అమర్ దగ్గర చూడగానే అంతవరకు తను పడ్డ కంగారు అంతా తుడిచిపెట్టుకుపోయింది. తెలియని ఆనందం మనసు నిండా నిండడంతో అలాగే కింద కూర్చుండిపోయింది అమల. అమల ఎదురుగా వచ్చి నిలుచున్నాడు అమర్. నందినికి కొత్త పాత అని లేదు, ఎవరి దగ్గరికైనా వెళ్తుంది. అమర్ దగ్గర కూడా నవ్వుతూ ఉంది. ఎదురుగా తల్లి కనిపిస్తున్నా కూడా తల్లి దగ్గరికి వెళ్ళాలని చూడడం లేదు. ఊరంతా తిప్పుతున్నాడు అని అనుకుంటుందేమో. కేరింతలు కొడుతూ ఉంది నందిని. నందినిని చూస్తూ 2 చేతులు చాపింది అమల. కింద కూర్చొని తల్లి దగ్గరికి రావడానికి నిరాకరిస్తున్నట్లుగా వెనక్కి తిరిగి అమర్ మెడ చుట్టూ చేతులు వేసింది నందిని. నందినిని కొంచెం ముందుకు జరిపి అమల వైపు చూస్తూ చాలా ఇష్టంగా నందిని బుగ్గపై సుతిమెత్తగా ముద్దు పెట్టాడు. అమర్ని అలా చూస్తుంటే ముద్దు నందినికి పెడుతున్నాడా, తనకే పెడుతున్నాడా అన్నట్లుగా అనిపించింది అమలకు. తెలియకుండానే తన చెంపను తడుముకుని తలను కిందికి వాల్చేసింది. తన మెడకు చుట్టుకున్న నందిని చేతులను విడిపిస్తూ నందినిని తీసుకుని అమలకు ఇచ్చాడు. పోయింది అనుకున్న బిడ్డ తన ఒడికి చేరుకోవడంతో ఆనందంతో పాప మొహం నిండా ముద్దులు పెడుతూ ఉంది అమల. మొదటి ముద్దు అమర్ పెట్టిన చోటే పెట్టడంతో ఒక తెలియని అనుభూతికి లోనయ్యాడు అమర్. పాపకు అలా ముద్దులు పెడుతూ హృదయానికి హత్తుకొని తనివి తీరా ఏడ్చింది. తన ఆందోళన అంతా తీరిపోయాక ఆ కంగారు స్థానంలో కోపం వచ్చి చేరింది. అసలు పాప ఇంత దూరం ఎలా వచ్చింది? తను ఒక్కతే రాలేదు కదా. రోడ్డుపై నడుచుకుంటూ వస్తే ఎవరో ఒకరు చూస్తారు కదా. అంటే పాపను ఎవరో తీసుకువెళ్ళారు. అమర్ తీసుకుని వస్తున్నాడు అంటే ముందు కూడా అమరే తీసుకుని వెళ్ళి ఉంటాడు అని ఆలోచించుకోగానే అమర్పై తీవ్రమైన కోపం వచ్చింది అమలకు. లేచి నిలుచుని నిప్పులు కురిపించే కళ్ళతో చూస్తూ ఉంది అమర్ని. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమి జ్యోతి.